మీ పిల్లలకి చిప్స్ ప్యాకెట్ కొనుక్కునే అలవాటుందా? అయితే ఈ వార్త మీరు ఖచ్చితంగా చూడాలి. మీకు గుర్తుందా? సరిగ్గా నెల రోజుల క్రితం ఒక పిల్లాడు 4 ఏళ్ల వయసు చిన్నారి చిప్స్ ప్యాకెట్లో వచ్చే ఆ బొమ్మతో ఆడుకుంటూ తెలియక నోట్లో పెట్టుకుని గొంతులు ఇరుక్కుపోయి చనిపోయాడు. ఈ ఘటన మరువక ముందే మరొక ఘటన ఇప్పుడు ఒడిశాలో జరిగింది. ఇక్కడ 8 సంవత్సరాల బాలుడు చిప్స్ ప్యాకెట్ పట్టుకుని అమ్మ కిచెన్లో ఉంది కదా అని చెప్పి అమ్మ దగ్గరికి పరుగు పెట్టాడు. కింద గ్యాస్ స్టవ్ మీద మంట వెలుగుతూ ఉంది. ఆ పిల్లాడి చేతిలో ఉన్న ఆ చిప్స్ ప్యాకెట్ జారి ఆ గ్యాస్ స్టవ్ మీద పడిపోయింది. అది కట్ చేసలేదు, ఓపెన్ చేసలేదు కదా. దాంతో ఒక్కసారిగా పేలిపోయింది మంట తగలగానే. ఆల్రెడీ ఆ చిప్స్ ప్యాకెట్ నిండా గ్యాస్ నింపుంచుతారు, లోపలున్న పదార్థం పాడైపోకుండా గ్యాస్ నింపుంచుతారు కదా. అది ఎప్పుడైతే మంట మీద పడి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందో, ఆ గ్యాస్తో పాటు మండిందో, ఆ మంట బాలుడి ముఖానికి తాకిందన్నమాట. అంటే గ్యాస్ స్టవ్ ఈ లెవెల్లో ఉంటే బాలుడు ఈ హైట్లో ఇక్కడ ఉన్నాడు. ఒక్కసారిగా అది బ్లోట్ అయినట్లుగా పేలి బాలుడి కంటికి తగిలి కంటి చూపు కోల్పోయాడు. వెంటనే బాలుడి అరుపు విన్న తల్లి పరుగునొచ్చింది అక్కడికి. అప్పటికే రక్తపు మడుగులో పడున్నాడు ఆ పిల్లాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పరీక్షించి చూసిన వైద్యులు చాలా లోతుగా గాయమైంది. ఆ మంట అండ్ అది పేలడం వల్ల అందులో ఉన్న చిప్స్ కూడా కంటి లోపల గుచ్చుకుపోయాయి. అక్కడికక్కడే ఆ పిల్లాడు పాపం కంటి చూపు కోల్పోయాడు. చాలా లోతుగా గాయడం అవ్వడం వల్ల మళ్ళీ తిరిగి కంటి చూపు వచ్చే అవకాశమే లేదని తేల్చేశారు. పాపం ఆ తల్లి బోరున విలపించింది. బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చాను, కానీ వీడు వెళ్ళి ఇలా చిప్స్ ప్యాకెట్ కొనుక్కుని కంటి చూపు పోయేంత వరకు తెచ్చుకుంటాడని అనుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఆ కంపెనీ మీద. ఇంత ప్రమాదకరంగా చిప్స్ ప్యాకెట్ని ఎలా తయారు చేస్తారు అని చెప్పి క్వశ్చన్ చేస్తోంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్నారు. అసలు ఆ చిప్స్ ప్యాకెట్లో ఏ లెవెల్లో గ్యాస్ నింపారో, అది ఎంత ప్రమాదకరమైనది, దాని నాణ్యత ఏమిటి అసలు అనేది ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోంది. కానీ ఈ ఘటనలన్నింటి దృష్ట్యా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి చిప్స్ ప్యాకెట్ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ మరి ఇలా 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు అందులో ఉన్న బొమ్మ కోసమే చాలామంది చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటూ ఉంటారు. కానీ ఇది ఎంత ప్రమాదకరంగా మారుతుంది అనేది నెల రోజుల్లో ఈ 2 సంఘటనలు అద్దం పడుతున్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి.